సో వాట్సాప్ గేమర్స్ ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు అయితే మనం అయితే పాల్ వరల్డ్ ఆడబోతున్నాం. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడైతే మనం అయితే ఒక కొత్త వరల్డ్తో స్టార్ట్ చేద్దాం పాల్ వరల్డ్ గేమ్ని. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక వరల్డ్ క్రియేట్ చేశాను. దాంట్లో నేను లెవెల్ 14 దాకా వెళ్ళాను. ఇప్పుడైతే మనం అయితే ఇంకో వరల్డ్ క్రియేట్ చేద్దాం. లెట్స్ గో గాయ్స్. కొత్త వరల్డ్ క్రియేట్ చేసి ఆడదాము. నేను యాక్చువల్లీ ఇది 20 days చూపిస్తుంది, కానీ నేను 4 to 5 days నుంచి ఆడుతున్నాను. మన వరల్డ్ పేరు గేమర్స్ వరల్డ్ అని పెడదాము. లెట్స్ గో గాయ్స్. గేమర్స్ వరల్డ్ గాయ్స్. లెట్స్ గో. ఇంకా మన మల్టీప్లేయర్ మోడ్ అయితే ఆఫ్లోనే ఉంచుదాము. డిఫికల్టీ నార్మల్ పెడదాము. కస్టమ్ సెట్టింగ్స్లో నైట్ స్పీడ్ అయితే కొంచెం పెంచుదాము, ఎందుకంటే అప్పుడు డే స్పీడ్ ఎక్కువ ఉండిద్ది, నైట్ తక్కువ ఉండిద్ది. ఇప్పుడైతే వరల్డ్ స్టార్ట్ చేసేద్దాము. ఈ వరల్డ్ లోడ్ అయ్యేకల్లా మీరు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన క్యారెక్టర్కి అయితే పేరు పెట్టేద్దాం. లెట్స్ గో గైస్. మన క్యారెక్టర్కి అబ్దుల్ గేమర్ అని పెడదాం మన ఛానల్ పేరు. ఓకే గైస్, మీరు 650 సబ్స్క్రైబర్స్ దాకా అయితే తీసుకొచ్చారు. 630 650 దాకా. తొందరగా అలానే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్. ఇప్పుడైతే నేమ్ ఓకే చేద్దాము. నాకైతే మన టైప్ 7 మెయిల్ టైప్ 7 ఇదే ఓకే అనిపిస్తుంది. బాడీ అయితే కొంచెం ఓకే గైస్. ఇప్పుడు బాడీ టైప్ అయితే 1 ఓకే. కొంచెం ఆర్మ్ సైజ్, ట్రౌజర్ సైజ్ కొంచెం ఉంచుదాము. కొంచెం మన క్యారెక్టర్ కూడా కొంచెం బాడీ 6 packs ఉండాలి కదా గైస్. ఈ బాడీ టైప్ అయితే ఓకే. కొంచెం ఆర్మ్ సైజ్ పెంచుదాం, ఎందుకంటే కండలు కూడా ఉండాలి కదా గైస్ మన క్యారెక్టర్కి. కొంచెం అడ్జస్ట్ చేసేసాను. ఇప్పుడు ఓకే గైస్, బాగానే ఉంది. లెగ్ సైజ్ అయితే అడ్జస్ట్ చేయని అవసరం లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఫేస్ చూద్దాం. ఇక్కడ నుంచి అన్ని జెన్ ఫేసెస్ ఇవన్నీ చూద్దాం. ఇది ముసలోళ్ళలానే ఉన్నాయి. ఇవన్నీ గర్ల్ ఫేసెస్ గైస్. ఇది ముసలోళ్ళలానే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఫేసెస్ అన్నీ ముసలోళ్ళలానే ఉన్నాయి గైస్. ఇది యంగ్గా ఉన్నాయి గైస్, కానీ దీంట్లో ఇది యంగెస్ట్. ఇదేమో కొంచెం మీసాలు వచ్చినట్టుంది గైస్ ఇది, కానీ దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడైతే కళ్ళు పెడదాం. ఇది ప్లెయినే. ఇది కొంచెం డిఫరెంట్, కానీ ఇది ఓకే గైస్. ఐబ్రో కలర్ చూద్దాం, ఐ కలర్ చూద్దాం. మనం డిఫరెంట్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేద్దాం. గ్రీన్ గైస్, డిఫరెంట్. ఐబ్రో కలర్ చూద్దాం ఏదైనా. కొంచెం ఇది కూడా కొంచెం డిఫరెంట్ పెడదాం. వైట్ ఎలా ఉండేది గైస్? వైట్. అరే మొత్తం బియర్డ్ కలర్ కూడా మారిపోతుంది గైస్, ఏం బాగాలేదు. నార్మల్ పెడదాం. బియర్డ్ కలర్ కూడా మారిపోతుంది, సో నార్మల్ పెడదాం. బ్లాక్ కూడా కాదు, బ్రౌన్. ఐ గెస్ బ్రౌన్ అనుకుంటా కదా నార్మల్ కలర్. ఓకే గైస్, ఇది బాగుంది. నార్మలే సెట్ అయింది. హెయిర్ స్టైల్ అన్నిటికంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న అన్నిటికంటే ఇదొకటి మనకు ఆల్రెడీ ప్రీసెట్ సెట్ అయ్యే హెయిర్ స్టైల్ ఉంది, అదొకటి. నాకు ఆ రెండే నచ్చింది, కానీ దాంట్లో కూడా ఇదే నచ్చింది నాకు. అండ్ వాయిస్ 4 జెన్ వాయిస్ ఉండేది కాబట్టి ఇదే పెడదాం. ఇప్పుడైతే మన గేమ్ లోడ్ అయిపోతుంది గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటిదాకా. ఇప్పుడైతే ఓకే గైస్, పోకీమాన్ 3 పోకీమాన్లు ఉన్నాయి గైస్ ఇక్కడ. మనం లేపేసినాయి పోకీమాన్లు. మనం ఐలాండ్ నుంచి వచ్చాము. మన బోట్ ఇరిగిపోయింది, క్రాష్ అయ్యింది. ఇప్పుడైతే లెగుస్తాము. అక్కడైతే ట్యాబ్లెట్లా ఉంది గైస్. ద టవర్స్ ఆర్ ది కీ, ద ట్రీ హోల్డ్స్ ది ట్రూత్ అని ఉంది గైస్ దీని మీద. మనోడైతే ట్యాబ్లెట్ ఎత్తేసాడు, ట్యాబ్. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలీదు. ఓకే గాయ్స్, మన గేమ్ అయితే లోడ్ అయిపోయింది. లెట్స్ గో. గ్రాఫిక్స్ బాగున్నాయి గైస్. నాకు తెలిసి గేమ్ చాలా పాతదని నేను ఆడాను కూడా. ఫస్ట్ ఇక్కడ ఫాస్ట్ ట్రావెల్ అన్లాక్ చేసుకుందాం. ఈ గేమ్ చాలా పాతే వచ్చింది ముందే, కానీ నేను ఆడలేదు. ఇప్పుడు నేను ఆడాను 2025లోనే. ఎగ్జాక్ట్లీ 4 days 5 days ముందు నుంచి ఆడుతున్నాను నేను ఇది. ఇప్పుడైతే పోదాము. ఇప్పుడు ఫటాఫటా తొందరగా వెళ్ళాలి. 4 days 5 days నుంచి ఆడుతున్నాను. ఇది లాంచ్ అయ్యి కూడా చాలా రోజులైంది, అయినా కానీ నేను వీడియో వేయలేదు. ఇప్పుడే వేస్తున్నాను. లాంచ్ అయినప్పుడు దీని క్రేజ్ ఎక్కువ ఉండింది, కానీ ఇప్పుడు తక్కువ ఉంది, అయినా నేను వేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. GTA 5 వీడియో వేసినా కానీ 100 views కూడా దాటలేదు గైస్. అట్లీస్ట్ మీరు సపోర్ట్ కూడా చేయట్లేదు గైస్. నేను ఏ గేమ్ వీడియో కంటెంట్ వేయాలో మీరే చెప్పండి గైస్. అట్లీస్ట్ ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ గైస్.
చూడండి ఇప్పుడు లెవెల్ 2 అయిపోయింది. ఇక్కడ వుడ్ కలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ప్రిమిటివ్ వర్క్ బెంచ్ బిల్డ్ చేయాలి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఎంత రిక్వెస్ట్ చేయాలి గైస్, 3 years నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా గైస్. 1000 సబ్స్క్రైబర్స్ కోసమే గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్ గైస్. ఇప్పుడైతే తొందరగా ప్రిమిటివ్ వర్క్ బెంచ్ తయారు చేద్దాం. ఇక్కడ నుంచి అయితే మనం చిన్న చిన్న వస్తువులు అయితే తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది మొత్తం తయారు చేసుకో, యాక్స్ పికాక్స్ మొత్తం తయారు చేసేసుకోవచ్చు. లెట్స్ గో. ఇప్పుడైతే తొందరగా వెళ్దాం. స్టోన్ కలెక్ట్ చేద్దాం, స్టోన్ అండ్ వుడ్. దాంతో మనం ఇంకేదైనా తయారు చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ వెపన్ ఉంది, మనం ఫస్ట్ వెపన్ తయారు చేయాలి కదా, అందుకు. లెట్స్ గో గైస్. వుడ్ కలెక్ట్ చేసేసుకున్నాను. ఇదిగోండి గైస్ మన వుడ్ క్లబ్ తయారైద్ది, మన ఫస్ట్ వెపన్. దీన్ని క్రాఫ్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే ఇది క్రాఫ్ట్ అయిపోయింది. ఎక్విప్ చేసేసాను నేను. చూడండి ఎంత బాగుందో ఇది. ఓకే పడిపోతుంది మనోడి కింద. ఇప్పుడైతే మనం సర్వైవల్ గైడ్ చెక్ చేసుకుందాం. ఇదిగోండి గైస్ మొత్తం గేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, కానీ నాకు గేమ్ గురించి తెలుసు కాబట్టి ఇది మొత్తం చదవడం అవసరంలా. లెట్స్ గో. ఇప్పుడైతే మనమైతే కొంచెం టెక్నాలజీ పాయింట్స్లో పాల్ స్పియర్ది అన్లాక్ చేసేసుకుందాం. దాంతో అయితే ఇది ఎవరెవరికి తెలియదు వాళ్ళకి చెప్తున్నాను, ఇది పొకిమాన్ బాల్ లాంటిది. దీన్ని ఇసిరి మనం పొకిమాన్స్ని కలెక్ట్ చేయాలి. ఫస్ట్ పొకిమాన్కి డ్యామేజ్ ఇచ్చిన తర్వాత మనం పొకిమాన్ని కలెక్ట్ చేయొచ్చు. ఇదిగోండి గైస్ పాల్ స్పియర్. దీన్ని తయారు చేయడానికి పాలిడియం ఫ్రాగ్మెంట్ ఒకటి కావాలి, వుడ్ కావాలి, ఇంకా స్టోన్ కూడా కావాలి. ఫస్ట్ నేను పాలిడియం ఫ్రాగ్మెంట్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఇదిగోండి గైస్ ఇది మెమోరెస్ట్, ఇక్కడి పెద్ద బాస్ పొకిమాన్ ఇది. సో ఇప్పుడైతే మనం అయితే ఇక్కడికి వెళ్ళిపోదాము తొందరగా పాలిడియం ఫ్రాగ్మెంట్ కలెక్ట్ చేయడానికి. ఇదిగోండి గైస్ పాలిడియం ఫ్రాగ్మెంట్. దీన్ని కలెక్ట్ చేద్దాం. దీన్ని బ్రేక్ చేస్తూ ఉంటే దీన్ని పీసెస్ వస్తూ ఉంటాయి. లెట్స్ గో గైస్. ఇప్పుడు స్టామినా ఫుల్ అయిన తర్వాత కొడుతున్నాను నేను, బికాస్ స్టామినా లో అయితే ఇది మన ప్లేయర్ కొట్టడు. ఒకటి పాలిడియం ఫ్రాగ్మెంట్, ఎందుకంటే దీంట్లో డ్యామేజ్ ఎక్కువ ఇవ్వట్లేదు కదా. పికాక్స్ తయారు చేస్తే అది తొందరగా కొట్టింది కదా పాలిడియం ఫ్రాగ్మెంట్. 2. లెట్స్ గో గాయస్. ఓకే 3 పాలిడియం ఫ్రాగ్మెంట్ కలెక్ట్ అయిపోయినాయి గాయస్. ఇప్పుడైతే ఇది ఎనఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్క పాలిడియం ఫ్రాగ్మెంట్ అది రిక్వైర్డ్. ఇప్పుడు స్టోన్ అండ్ వుడ్ కలెక్ట్ చేసి మనమైతే పాల్ స్పియర్ తయారు చేయొచ్చు అనుకుంటున్నాను. లెట్స్ గో. స్టోన్ అండ్ వుడ్ కలెక్ట్ చేయకముందు ఒకసారి చూద్దాము పాలిడియం ఫ్రాగ్మెంట్ ఓకేనా లేదా అని. బికాస్ పాలిడియం ఫ్రాగ్మెంట్ అయితే నా కాడ ఎక్స్ట్రానే ఉంది. వుడ్ అండ్ స్టోన్ కలెక్ట్ చేయాలి ఇంకా. లెట్స్ గో. ఇదిగోండి గైస్ నేను స్టోన్ కలెక్ట్ చేస్తున్నాను. 9 డ్యామేజ్ పడుతుంది గైస్. చాలా కష్టంగా 2 స్టోన్ పీసెస్ కలెక్ట్ చేశాను. 3 అయినాయి, చాలా ఎనఫ్ అనుకుంటా. ఇప్పుడైతే మనం వుడ్ కలెక్ట్ చేద్దాం గైస్. 2 pieces ఆఫ్ వుడ్ వచ్చేసింది, 3 pieces వచ్చేసింది. ఐ గెస్ దిస్ ఈజ్ ఎనఫ్ గైస్. ఇప్పుడైతే తొందరగా వెళ్ళి మనమైతే క్రాఫ్ట్ చేసుకుందాం పాల్ స్పియర్. లెట్స్ గో. గైస్ ఇప్పుడైతే పాల్ స్పియర్ క్రాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనమైతే ల్యాంబాల్ని చంపి తీసుకుందాం. ఫస్ట్ పొకిమాన్ మనం ఏదైనా కలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని ల్యాంబాల్లే ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఫస్ట్ మనం ల్యాంబాలే తీసుకుందాం. ఇక్కడ ఉంది గైస్ ల్యాంబాల్, చూడండి ఎంత క్యూట్గా ఉందో. దానికంటే ముందు మనం బ్యారీస్ అండ్ పాలిడియం ఫ్రాగ్మెంట్ కలెక్ట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ బ్యారీ అంటే ఈ బ్యారీస్ తీసుకోకముందు నేను ల్యాంబాల్ని చంపుతాను, ఎందుకంటే దీంతో ల్యాంబాల్ మీడి దొరికిద్ది. దాంట్లో కొంచెం ఫుడ్ మనం ఎక్కువ తిన్నట్టు ఉండిద్ది. ఇప్పుడైతే సంపేద్దాం ల్యాంబాల్ని. ఓకే చాలా హెచ్పి డౌన్ చేసి 99% వస్తుంది గైస్. నేను పాల్ స్పియర్ వేసాను. ఓకే గాయస్ మన ఫస్ట్ పొకిమాన్ ల్యాంబాల్ని అయితే మనం ఇది కలెక్ట్ చేసేసుకున్నాము. లెట్స్ గో గాయస్. ఇదిగోండి ల్యాంబాల్, ఇది అటాక్ చేయడానికి వెళ్తుంది. ఇప్పుడు వద్దు గాయస్ అటాకింగ్ మనకి. చూద్దాం మనం ఇంకో స్పియర్ ఏదైనా తయారు చేసేద్దాం. లెట్స్ గో. ఇంకా స్పియర్స్ తయారు చేయడానికి మనకైతే స్టోన్ అండ్ వుడ్ అయితే కావాలి. దానికి ముందు నేను క్లాత్ అయితే అన్లాక్ చేసేసుకుంటాను, ఎందుకంటే మనం అవుట్ఫిట్ తయారు చేయాలి. క్లాత్ చేసి, క్లాత్ అయితే వూల్తో తయారైద్ది. వూల్ ల్యాంబాల్ని చంపినప్పుడు వచ్చింది.
ఇదిగోండి గైస్, ఈ ల్యాంబాల్ నా మీద అటాక్ చేస్తుంది. మన ల్యాంబాల్ని దింపాను. చూద్దాం ఈ రెండింటికి ఫైట్ ఎట్టయిద్దో. అది లెవెల్ 2ది, ఇది మనది లెవెల్ 3ది. చూడండి ఎంత బాగా కొడుతుందో ల్యాంబాల్. 280 డ్యామేజ్ వస్తుంది గైస్. అమ్మో, నన్నే కొట్టడానికి వస్తుంది ఇది. అది చూడండి గైస్ ఎట్ట రోల్ అవుతుందో. దీంతో మనం ఫ్లఫీ షీల్డ్ చేయొచ్చు. ఇది షీల్డ్లా అయిపోయింది మనకి. కానీ దీని ఫేస్ చూడండి, యూడిచే ఫేస్ పెట్టింది. వదిలేద్దాం. కొట్టింది గైస్, చంపేసింది. అయినా మనకు చంపినప్పుడు ఊలే కానీ కావాల్సింది. ఇంకా ఇదిగోండి గైస్, అక్కడ ఊలుంది. కలెక్ట్ చేసేసుకుని క్లాత్ తయారు చేయొచ్చు. ఇదిగోండి, క్లాత్కి 2 ఊళ్ళు కావాలి. ఆల్రెడీ మనం ఇందాక ల్యాంబాల్ చంపినప్పుడు, ల్యాంబాల్ కలెక్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఊళ్ళు వచ్చింది. ఇదిగోండి ఇంకా 3 ఊళ్ళు వచ్చినాయి చంపితే. ఇప్పుడు దాన్ని జాయిన్ చేసేసుకొని క్లాత్ తయారు చేయొచ్చు. మ్యాక్సిమం అయితే 2 క్లాత్స్ తయారవుతాయి. దాంతో మనమైతే మన అవుట్ఫిట్ కూడా తయారు చేయొచ్చు. ఇది ఇప్పుడు మన క్రాఫ్టింగ్ హెల్ప్ చేసిద్ది. చేతులు ఒప్పుకుంటే హెల్ప్ చేసిద్ది. చూడండి, చేతులు ఒప్పుకుండా మన పోకీమాన్ అయితే మనకు హెల్ప్ చేసింది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. అయితే మనకు అక్కడ ప్యాల్స్ పేరు లేదు. ఇప్పుడు క్లాత్తో అవుట్ఫిట్ తయారు చేయాలి. కానీ అవుట్ఫిట్ కోసం కొంచెం లెవెల్ అప్ అవ్వాలి. ఇటువంటి టెక్నాలజీ పాయింట్లో లెవెల్ 4కి క్లాత్ ఓపెన్ అయ్యింది. అప్పుడు మనం క్లాత్ తయారు చేయొచ్చు. కానీ అంటే క్లాత్ అవుట్ఫిట్. ఇప్పుడైతే తొందరగా వెళ్దాం. ఇంకా ప్యాల్స్ పేర్స్ తయారు చేయాలి. మన స్టోన్ అండ్ వుడ్ కావాలి. కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేద్దాం. మన వెనకే తిరిగేది గైస్ ఇది. లెట్స్ గో. బెర్రీస్ ఉన్నాయి ఇక్కడ, అన్ని బెర్రీస్ కలెక్ట్ చేద్దాం. లెట్స్ గో గైస్. బెర్రీస్ కలెక్ట్ చేద్దాం తొందరగా. ఓకే గైస్, ఇప్పుడైతే బెర్రీస్ కలెక్ట్ చేసేసాము. ఇప్పుడు ల్యాంబాల్ అంతానే వస్తుంది. ఇప్పుడైతే వుడ్ కలెక్ట్ చేద్దాము. మనం పికాక్స్ అని యాక్స్ తయారు చేస్తే మనకి ట్రీ కట్ చేయడానికైనా స్టోన్ కలెక్ట్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టామినా ఫుల్ చేసేసుకున్నాం. వుడ్ కలెక్ట్ చేసిన తర్వాత మనం పికాక్స్ అనే యాక్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు వుడ్ కలెక్ట్ చేద్దాం. దానికంటే ముందు ప్యాల్స్ పేర్స్ తయారు చేసేసుకొని ఇంకొన్ని పోకీమాన్స్ కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడైతే ట్రీ మొత్తం కట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం స్టోన్ కలెక్ట్ చేసుకుందాం సో దట్ మనం ప్యాల్స్ పేర్ తయారు చేయొచ్చు. ల్యాంబాల్ చూడండి గైస్ ఎలా ఉందో అక్కడ. ఓకే గైస్, ఇప్పుడు తొందరగా స్టోన్ కలెక్ట్ చేసేసుకుందాం. స్టామినా ఫుల్ అయిన తర్వాత స్టోన్ కలెక్ట్ చేసేసుకుందాం. తర్వాత ప్యాల్స్ పేర్స్ తయారు చేసి ఇంకా కొత్త పోకీమాన్స్ కలెక్ట్ చేయొచ్చు. ఈ వరల్డ్లో చాలా టైప్ ఆఫ్ పోకీమాన్స్ ఉంటాయి. నిజంగా పోకీమాన్ వరల్డ్కి వచ్చామనిపించింది. ఇప్పుడైతే 2 పాల్స్ పేర్స్ అయితే తయారు చేసుకుందాం. నెక్స్ట్ పాల్స్ పేర్ పోకీమాన్ బాల్ లానే ఉంటాయి. చూడండి, పోకీమాన్ బాల్తోనే కలెక్ట్ చేశాడు మన క్యారెక్టర్. రియలిస్టిక్గా ఈ గేమ్ తయారు చేశారు. ఇప్పుడైతే ఇక్కడైతే చికీపీ ఉంది. దీన్ని కలెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, ఆల్మోస్ట్ నో గైస్, చనిపోయింది చికిపి. యాక్చువల్లీ ఈ గేమ్లో మొత్తం డ్యామేజ్ ఇచ్చి ప్యాల్స్ పేర్తో కలెక్ట్ చేయాలి. ఇదేమో కొంచెం డ్యామేజ్తోనే చనిపోతుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా పోకీమాన్ చూద్దాం. అక్కడ క్యాటివా ఉంది. మెమోరెస్ట్గా జాగ్రత్తగా ఉండాలి గైస్, లేకపోతే ఒక్క దెబ్బతో లేపేస్తాడు. మనం ఎంత డ్యామేజ్ ఇచ్చినా మెమోరెస్ట్కి 1 డ్యామేజే పడిద్ది. ఇక్కడ క్యాటివాలు ఉన్నాయి చూడండి. క్యాటివా అయితే కొంచెం వర్క్లో హెల్ప్ చేసిద్ది. ఒక్కొక్క పాల్కి ఒక్కో ఎబిలిటీ ఉండిద్ది. ల్యాంబాల్ చూడండి గైస్ ఎలా ఉరుకుతున్నాం. ఒక్కదానికి కొంచెం డ్యామేజ్ ఇచ్చినా అది మనల్ని మళ్ళీ కొట్టడానికి వచ్చిద్ది. సో అప్పుడు మనం ఇంకా రిఫ్లెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇది పరిగెడతానే ఉండిద్ది. ఓకే గైస్, ఈ క్యాటివ్ అయితే దొరికింది. ల్యాంబాల్ చూడండి ఎట్ట పడుతుందా. 67 గైస్ క్రిటికల్ వచ్చేసిద్ది. క్యాప్చర్ చేసిద్దాం 100%. ల్యాంబాల్ని వెనక్కి తీసేసుకున్నాం. అది చూడండి గైస్, దాని ఫ్రెండ్ని కొట్టాను, ఎంత కోపమో. చాలా కోపంగా పెట్టింది కళ్ళు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గైస్. పాల్స్ పేరు దొరికింది ఇక్కడ ఒకటి. పైకి వెళ్దాం మనం ప్రిమిటివ్ వర్క్ బెంచ్ దగ్గరికి. లెట్స్ గో. ఇప్పుడు అయితే మనమైతే లెవెల్ 4కి వచ్చేసాం కాబట్టి మనం అవుట్ఫిట్ రెడీ చేసుకోవచ్చు. మన దగ్గర క్లాత్ కూడా ఉంది.
ఫస్ట్ ప్రిమిటివ్ వర్క్ బెంచ్ దగ్గరికి వెళ్ళి టెక్నాలజీ పాయింట్ అన్లాక్ చేసేసుకుందాం. లెట్స్ గో గైస్. ఓకే, ఇక్కడైతే మనం కొన్ని బెర్రీస్ కలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్దాం. స్టామినా అయిపోయింది గైస్. ఓకే, స్టామినా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్దాం. బెర్రీ తినిపిద్దాం మన క్యారెక్టర్కి. క్యాటివా ల్యాంబాల్ అయితే తినే ఉన్నాయి. లెట్స్ గో. ప్రిమిటివ్ వర్క్ బెంచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము తొందరగా. ఓకే ఓకే, ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే ప్రిమిటివ్ వర్క్ బెంచ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా రాలేదు. సో ఇప్పుడైతే టెక్నాలజీ పాయింట్ అన్లాక్ చేసుకుందాము. ఇదిగోండి గైస్, అవుట్ఫిట్ టెక్నాలజీ పాయింట్ అను షీల్డ్ టెక్నాలజీ పాయింట్ కూడా అన్లాక్ చేద్దాము. ఇది ఫీడ్ బాక్స్ గైస్. మనం పాల్ బాక్స్ తయారు చేసినప్పుడు దీంట్లో పెట్టచ్చు. ఫీడ్ బాక్స్. ఇప్పుడైతే ఫస్ట్ అవుట్ఫిట్ తయారు చేసేసుకుందాము. లెట్స్ గో గైస్. ఓకే గైస్, ఇక్కడ ల్యాంబోలోనే క్యాటివా కూడా దీంట్లో వర్కింగ్ స్కిల్ ఉంది కాబట్టి ఇది మనతో చేసింది. ఇప్పుడు మన క్యారెక్టర్ చూడండి గైస్, ఫుల్ డ్రెస్, మంచి అవుట్ఫిట్ అయితే వేసుకున్నాడు. ఇప్పుడైతే మనం ఒక మంచి చోటు చూసి పాల్ బాక్స్ కూడా పెట్టాలి గైస్. ఒక మంచి లొకేషన్లో పాల్ బాక్స్ పెట్టాలి. లెట్స్ గో. ఇక్కడ కింద ఒక మంచి లొకేషన్ ఎతికి పాల్ బాక్స్ పెట్టాలి. ఇప్పుడైతే వెళ్దాం గైస్. పాల్ బాక్స్లో మనం పోకీమాన్స్ని వర్క్ పెట్టచ్చు. మనం వచ్చిన టాస్క్ని కంప్లీట్ చేసుకుంటా పాల్ బాక్స్ని అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్తే ఎన్ని పోకీమాన్స్ అయినా మనం అక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉండిద్ది. ఇక్కడైతే మెమోరిస్ట్ ఉన్నాడు, కానీ ఇక్కడ కొంచెం ఫ్రీ స్పేస్ ఉంది. యాక్చువల్లీ పాల్ బాక్స్ ఫ్రీ స్పేస్లోనే పెట్టాలి. మనం ఇక్కడ చాలా ఇంకా ఇది మన బేస్ అయిపోయింది కాబట్టి మనం ఫ్రీ స్పేస్లోనే పెట్టాలి. ఇక్కడైతే బాగా అనిపిస్తుంది నాకు ప్లేస్. ఇదిగోండి పాల్ బాక్స్, కానీ దీనికి స్టోన్ కావాలి. ఇక్కడైతే మనం స్టోన్ తీసుకుందాం. ఇక్కడ క్యాటివాని కొడదాం గైస్. క్యాటివా దగ్గర అయితే పికాక్స్ ఉంది, మన కాడ పికాక్స్ లేదు. చూడండి, క్యాటివా కానీ మైనింగ్ చేస్తుంది స్టోన్ కొట్టి. లెట్స్ గో గైస్. ఇక్కడైతే పాల్ బాక్స్ పెడదాము కరెక్ట్గా. ఐ గెస్ ఇక్కడే బాగుండేది గైస్. కొంచెం వెనక్కి ఇక్కడ పెడదాం గైస్. ఇప్పుడు తొందరగా ఇక్కడికైతే నేను క్యాటివాని పిలుస్తాను. సో ఇప్పుడు 10 సెకండ్ ఉన్న వరకు తొందరగా 5 సెకండ్స్లో అయిపోతుంది గైస్. క్యాటివాను మన క్యారెక్టర్ చేస్తే చూడండి గైస్, పాల్ బాక్స్ అయితే తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో క్యాటివాని వర్క్ పెట్టేద్దాము. క్యాటివా వర్క్ చేసుకుంటూ ఉండిద్ది. ఇదిగోండి మన ల్యాంబాల్ నాతో పాటు తిరిగిద్ది ఇది. ఇప్పుడు మనం పాల్ స్పేర్తో ఏదైనా పోకీమాన్ని దింపితే అది మన అంటే తిరిగిద్ది కదా. ఒకవేళ మన బేస్లో పెడితే అది మనతో పాటు రాదు, అది బేస్లోనే ఉండిద్ది. ఇదిగోండి గైస్, ఒక 2 టాస్క్స్ చేస్తే మనం పాల్ బాక్స్కి అప్గ్రేడ్ చేయొచ్చు. ఒక వుడెన్ చెస్ట్ పెట్టాలి ఫస్ట్ టాస్క్ అయితే. లెట్స్ గో. వుడెన్ చెస్ట్ కూడా మన టెక్నాలజీ పాయింట్లో నుంచి అన్లాక్ చేసుకోవాలి గైస్. ఎక్కడుంది? ఓకే, స్పైనే ఉంది సెకండ్ మీద. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. ఓకే, అన్నీ నెక్స్ట్ లెవెల్ అప్ అన్లాక్ అవుతాయి. అక్కడ చాలా ఉన్నాయి స్టాచ్యూస్, అవన్నీ అన్లాక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి వుడ్ అండ్ స్టోన్ కావాలి. లెట్స్ గో గైస్. స్టోన్ అయితే ఇక్కడ ఉంది. మన క్యాటివాన్ దింపుదాం, స్టోన్ కలెక్ట్ చేసిద్ది. లెట్స్ గో. అది అక్కడ స్టోన్ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ వుడ్ కలెక్ట్ చేద్దాము. లెట్స్ గో గైస్. వుడ్ కలెక్ట్ చేసిన తర్వాత స్టోన్, వుడ్, ఇంకొన్ని మెటీరియల్స్తో అయితే మనం తయారు చేయొచ్చు చెస్ట్. మన క్యారెక్టర్ స్టామినా ఫుల్ అయిన తర్వాతే
ట్రీని కొట్టాలి, లేకపోతే తీసుకోదు. 3 డ్యామేజ్ పడుతుంది గైస్ చెట్టుకి. ఓకే గైస్, చాలా లేట్ ప్రాసెస్ అయ్యేలా ఉంది. ఒక వుడ్ ఇప్పుడు కలెక్ట్ అయింది గైస్. స్టోన్ చూడండి ఎంత కొట్టేసిందో అప్పుడే. ఒక పని చేద్దాం గైస్, లేకపోతే ఫస్ట్ మనమైతే ఇక్కడ ప్రిమిటివ్ వర్క్ బెంచ్ తయారు చేద్దాం. 15 వుడ్ కావాలి గైస్, మన దగ్గర ఒక్క వుడ్డే ఉంది. చూద్దాం ఇంకెంతసేపు కొడదాము. తర్వాత ప్రిమిటివ్ వర్క్ బెంచ్ ఒకటి తయారు చేద్దాము. తర్వాత యాక్స్ తయారు చేస్తే మనకి ఈజీగా ఉండిద్ది. కానీ ఫస్ట్ మనమైతే చెస్ట్ తయారు చేసేసుకుంటే మనం ఒక పాల్ బాక్స్ లెవెల్ అప్గ్రేడ్ చేయాలని టాస్క్ కంప్లీట్ అయింది. వుడ్ 6 అయింది గైస్, ఇంకా 9 కావాలి. లెట్స్ గో గైస్. స్టామినా ఫుల్ అయిన తర్వాత చెట్టును కొడుతూ ఉండాలి గైస్. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అందుకనేసి ఫస్ట్ అయితే మనమైతే ప్రిమిటివ్ వర్క్ బెంచ్ ఇక్కడైతే పెట్టేసుకుందాము. యాక్స్ తయారు చేసేసుకొని దాంతో అయితే మనం ఫాస్ట్గా అయితే తయారు చేయొచ్చు. లెట్స్ గో గైస్. 3 సెకండ్. ఓకే గైస్, ఇప్పుడు ప్రిమిటివ్ వర్క్ బెంచ్ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇదిగోండి గైస్, ఇది పికాక్స్, స్టోన్ పికాక్స్ వద్దు గైస్. ఫస్ట్ అయితే యాక్స్ తయారు చేద్దాం, బికాస్ మనకు కావాల్సింది వుడ్ కదా. సో ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ యాక్స్ తయారు చేద్దాం. ఇదిగోండి గైస్, ఇదే స్టోన్ యాక్స్. దీంతో అయితే ఫాస్ట్గా వర్క్ అయ్యిద్ది. మనం ఫాస్ట్గా వుడ్ కలెక్ట్ చేయొచ్చు. ఇదిగోండి గైస్, వచ్చేసింది స్టోన్ యాక్స్. ఇప్పుడు చూడండి గైస్, చెట్టు చూడండి గైస్, 69, 67 చాలా డ్యామేజ్ పడుతుంది చెట్టుకి. తొందరగా వుడ్ కలెక్ట్ చేసేది ఇదైతే. చూడండి చెట్టు మొత్తం కింద పడిపోయింది. ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి గైస్, ఇదిగోండి ఇదే గైస్ మన చెస్ట్. ఎగ్జాక్ట్లీ ప్రిమిటివ్ వర్క్ బెంచ్ పక్కనే పెడదాం. ఏదైనా తయారు చేసినప్పుడు మనం ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు చూడండి క్యాటివా పని చేస్తుంది కదా. ఇప్పుడు 14 సెకండ్స్ చూపిస్తుంది, ఇప్పుడు 1 సెకండ్ చూపిస్తుంది. తొందరగా మనకి హెల్ప్ అయిపోద్ది క్యాటివాతో. మనం ఏదైనా పని ఫాస్ట్గా చేయొచ్చు. ఇంకో టాస్క్ ఉంది గైస్, అది కంప్లీట్ చేసిన తర్వాత మనం మంచిగా పాల్ బాక్స్ అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, పాల్ బాక్స్ అప్గ్రేడ్ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మనం కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా గుడ్ బై గైస్. వెళ్ళే ముందు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసుకోండి గైస్. ఈ వీడియో అయితే ఇంతకే ముగిసింది. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా గుడ్ బై గైస్.